ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరు సంతోషంగా ఉన్నారండి? మేము కూడా దేవుని కృపలో చాలా సంతోషంగా ఉన్నాము. మీరు కూడా దేవుని కృపలో చాలా సంతోషంగా ఉన్నారని మేము నమ్ముతా ఉన్నాము. 8వ కీర్తనలు 6వ వచనం చూద్దామండి. 8వ కీర్తనలు, నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు. ఏంటంటే అండి, నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు. ఇక్కడ ఎవరికి అధికారం ఇచ్చి ఉన్నారు? ఎవరికి ఇచ్చి ఉన్నారండి? 4వ వచనం నుంచి చూద్దామండి. 8వ కీర్తన 4వ వచనం నుంచి మరొకసారి చదువుకుందామండి. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఇక్కడ ఎవరికి అధికారం ఇచ్చి ఉన్నారండి? దేవుడు ఆయన నిర్మించుకున్న మనకు ఏమిచ్చి ఉన్నాడు? అధికారం ఇచ్చి ఉన్నాడు. ఆయన చేసిన పనులన్నిటి మీద, ఆయన కలుగజేసిన ప్రతి ఒక్క వాటి మీద మనకు ఏమిచ్చాడండి? అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. అయితే మనము వేటికి లోబడతా ఉన్నాము? దేవుడు అన్నిటిపైన మనకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. మనము వేటికి లోబడతా ఉన్నాము? మనము నిజంగా దేవుని అధికారానికి లోబడతా ఉన్నామా? లేకపోతే లోకంలో ఉన్న వాటి మీద, ఉన్న వాటి కొరకు ప్రయాసపడుతూ వాటికి లోబడతా ఉన్నామా? వేటికి లోబడతా ఉన్నాం? అన్నీ కలుగజేశాడు దేవుడు. అన్నీ కలుగజేసి, సమస్తం అన్నీ కలుగజేసి అన్నీ మనకి ఇచ్చినప్పటికీ మనము వేటి కోసం ప్రయాసపడతా ఉన్నాం? లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడతా ఉన్నాం. దేవుని అధికారానికి మనం ఒప్పుకోలేకపోతా ఉన్నాం. లోకం అధికారానికే మనం ఒప్పుకుంటా ఉన్నాం. మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కొంతమంది ఉన్నారండి, కొందరు వ్యక్తులు ఉన్నారు. వేటి కోసము ఆశపడి దేవుని మాటకు ఎదురుగా చేసిన పనులు చాలా ఉన్నాయి. వాటిని మనం ఒకసారి గమనిద్దామండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. ఇక్కడ మనము చూసినట్లయితే 5వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తారు. ఎవరండి? నయమాను అనే వ్యక్తి. ఎవరండి? నయమాను. ఈ యొక్క నయమాను మనకందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి మనం వింటానే ఉన్నాము, ఇప్పటికీ వింటానే ఉన్నాము. ఏమని అంటే, నయమాను అంటానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే కుష్ఠవ్యాధి. నయమానికి ఏం కలిగి ఉంది? కుష్ఠవ్యాధి కలిగి ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి ఒక చిన్న అమ్మాయి ద్వారా అతనికి ఒక సమాచారం తెలుస్తుంది. ఏంటి అంటే కనుక, ఇలా పలానా ప్రాంతంలో ఒక ప్రవక్త దగ్గరికి వెళ్తే ఈ యొక్క కుష్ఠవ్యాధిని ఆయన నయం చేయగలుగుతాడు, మీరు దయచేసి అక్కడికి వెళ్ళండి అనే ఒక చిన్నదాని మాటలు విని ఆ వ్యక్తి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త బయటికి రాకోకుండానే, చూడకోకుండానే ఆ ప్రవక్త ఏం చెప్తాడు? వెళ్ళి అయ్యా 7 మార్లు ఆ యొక్క యోర్దాను నదిలో మునగమని చెప్తాడు. అప్పుడు నయమానుకు వెంటనే కోపం వచ్చేస్తుంది. ఏమని? నేను అంత దూరం నుంచి ఇంతవరకు వచ్చాను కదా, అయితే నన్ను చూడకోకుండానే, నాతో మాట్లాడకుండానే ఏం చెప్తా ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి? వెళ్ళి నువ్వు యోర్దాన్లో మునుగు అని చెప్తా ఉన్నాడనేసి నయమాను చాలా సీరియస్ అయిపోయాడు. చాలా సీరియస్. నేను వచ్చినప్పుడు నాతో మాట్లాడచ్చు కదా, నాతో ఎందుకు మాట్లాడలేదు? మనం కూడా చాలా సందర్భాలలో అనుకుంటా ఉంటాం కదండి, మేము ఎంతో ప్రయాసపడి ఇంత దూరం వచ్చాము. ఎక్కువగా ఈ మాటలు దైవ సేవకుల దగ్గర వినబడతా ఉంటాయి. ఏంటంటే, దైవ సేవకుడు మేము ఎంతో దూరం నుంచి వచ్చాము, అయితే మాతో ఆయన మాట్లాడలేదే, ఆయన మా మాట వినలేదే, మాకు ఎదురుగా రాలేదే, మేము ఏం చేస్తున్నామో గమనించలేదే, చూడలేదే అని చాలా సందర్భాలలో మాట్లాడుతూ ఉంటాం. అయితే సమస్తము చూస్తున్నవాడు దేవుడు. దేవునికి అన్నీ తెలుసు. ఆ యొక్క చూస్తున్న ప్రవక్త ద్వారా
ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడండి? ఈ యొక్క నయమాన్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, అతను వెళ్ళి ఆ యొక్క యోర్దాను నదిలో మునిగితే 7 సార్లు మునిగితే ఆ యొక్క కుష్టి వ్యాధి తొలగిపోతుంది. ఆ మాటను విన్న ఆ యొక్క ప్రవక్త ఆ యొక్క మాటను ఆ యొక్క నయమానుకు తెలియజేశాడు. కానీ అది గ్రహించని నయమాను సీరియస్ అయిపోయాడు. నయమాను దగ్గర ఉన్న ఒక వ్యక్తి వచ్చి అంటా ఉన్నాడు, అయ్యా మునిగితే నీకేమైపోయిందయ్యా? వెళ్ళి ఆ యొక్క యోర్దాన్లో 7 సార్లు మునుగు. వాళ్ళు ఏమన్నా అడిగారా? ఏమన్నా చెప్పారా? ఏమన్నా చేయమన్నారా? నిన్ను జస్ట్ ఆ యొక్క యోర్దాన్ నదిలో మునగమనే కదా చెప్పేది. ఒక్కసారి మునగండి అయ్యా అని అంటే అతను కొంచెం కన్విన్స్ అయిపోయి సరే అనేసి వెళ్ళాడు. 1 కాదు 2 సార్లు 7 సార్లు ఆ యొక్క యోర్దాను నదిలో మునిగినప్పుడు అతని దేహం అంట పసిపిల్లవాని దేహం వలె మారిపోయిందంట. చూడండి, దేవుడు చెప్పే మాటకు మనం ఎప్పుడైతే లోబడతామో అప్పుడు మనకు మంచే కలుగుతుంది, చెడు ఎప్పటికీ కలగదండి. మనకు ఏదైనా ఒక సమస్య వచ్చింది అని మనం వెళ్ళినప్పుడు ఆ యొక్క పాస్టర్ల దగ్గరికి అయితే కానీ పాస్టర్ల దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు మన మంచి కోరే చెప్తారు. ఏది చెప్పినా కానీ మంచి కోరే కదండి చెప్పేది. అదేవిధంగా ఈ యొక్క నయమాను కూడా దేవుడు చెప్పిన వెంటనే వెళ్ళింటే కొంచెం బాగుండేది కదా అండి. చెప్తానే ఎవరం వినం కదా, అయ్యో మేము ఇంత అంత అనేది విధంగా మనము మాట్లాడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా సరే దేవుడు చెప్పింది వినుటకు మనము వేగిరపడాలండి. అప్పుడే మన జీవితాలు మార్చబడతాయి. నయమాను యొక్క కుష్టి వ్యాధి ఆ యోర్దాను నదిలో మునిగినప్పుడు అతని దేహం అంట పసి పిల్లవాని దేహం వలె మార్చబడిపోయింది. అతని రోగం అంతా కొట్టివేయబడింది. దాని తర్వాత ఆ యొక్క నయమాను వచ్చి 14వ వచనం చదువుదామండి ఒకసారి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులలో నున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనమని అతనితో చెప్పగా. ఇక్కడ మనం గమనించే మాట ఏంటంటే, ఆయన లాంటి దేవుడు ఎవరు లేరంటండి. ఈ యొక్క మాట ఎవరు చెప్తా ఉన్నారు? నయమాన్ చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలులలో నున్న దేవుడు తప్ప లోకమంతటి ఎందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. చూడండి, దేవుడు చేసిన మేళ్లను మనము చూసిన తర్వాతనే నమ్ముతాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, ఏంటంటే నేను చేయు వాటిని చూచు నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. మనము చూస్తేనే నమ్ముతాము, ఏవైనా అద్భుతాలు జరిగితేనే నమ్ముతాము, జరగకపోతే నమ్మమా అండి? ఎందుకు నమ్మలేకపోతా ఉన్నాము? దేవుడు సమస్తమును కలుగజేశాడు, అది అందరికీ తెలుసు. కానీ కొన్ని సమయాలలో మనకు అనుకున్నటివి మనకు జరగకపోతే మనము నమ్మము. ఎప్పుడు ఆ విధంగా మనం ఉండకూడదండి. దేవుడు ఏది చేసినా మన మంచి కోరి చేస్తాడు. ఈ యొక్క నయమాను ఆ యొక్క కుష్ఠవ్యాధి పోయిన తర్వాత ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా బహుమానము తీసుకోవలసిందిగా అతన్ని కోరుతా ఉన్నాడు. ప్రవక్తను అడుగుతా ఉన్నాడు, కొంత బహుమానము తీసుకొనండి అంటే ఎలీషా ప్రవక్త, నువ్వు మాకేమి ఇవ్వవలసిన అవసరం లేదు, దేవుడు ఉచితంగా ఇచ్చాడు, మేము ఉచితంగా ఆయనను ప్రకటిస్తూ ఉన్నాము అన్న విధంగా ఆయన ఎటువంటివి ఆశించలేదు. అయితే ఈ యొక్క ప్రవక్త దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎవరు ఆ వ్యక్తి అంటే గెహజీ. మనం 20వ వచనం నుంచి చూస్తే అక్కడ మనకు గెహజీ చాలా చక్కగా అతని గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఏమని అంటే, ఈ యొక్క గెహజీ ఆ యొక్క ఎలీషా దగ్గర ఉన్నాడు.
అది జరిగినప్పటి నుంచి నయమాను రావడము, మాట్లాడడము, ఆ యొక్క స్వస్థత పొందుకోవడం ఇవన్నీ చూస్తున్న యొక్క గెహజీ అనుకున్నాడు, అయ్యో ఈ యొక్క నయమాను ఈ బహుమానాలు ఇస్తా అంటే మా యొక్క ప్రవక్త వద్దని అంటా ఉన్నాడే, తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోవద్దు అని అనుకుంటా ఉన్నాడు. 20వ వచనం నుంచి చదువుకుందామండి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ, సిరియనుడైన ఈ నయమానును తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని యెహోవా జీవముతోడు నేను పరుగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందుననుకొని. చూడండి, నా యజమానుడైతే తీసుకోలేదు. ఆ యొక్క నయమాను ఇస్తూ ఉంటే నా యొక్క యజమానుడు ఏం చేస్తూ ఉన్నాడు, తీసుకోలేదు. నేనైనా సరే తీసుకుంటాను. ఆ యొక్క బహుమానాల మీద గెహజీ ఆశపడ్డాడండి. ఆశపడి పరిగెట్టుకుంటూ వెళ్ళి నయమాను దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి, ఇప్పుడే నా యజమానుడు నాతో ఒక వర్తమానం పంపించాడు. ఏంటంటే ఇక్కడ 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. తన యజమానుడు చెప్పలేదు, కానీ ఆ యొక్క వెండి మీద, ఆ యొక్క దుస్తుల మీద ఆశ పెట్టుకొని ఈ యొక్క గెహజీ ఏం చేస్తూ ఉన్నాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళి తన దైవజనుడు చెప్పనప్పటికీ, యజమానుడు చెప్పనప్పటికి కూడా ఆ వ్యక్తి వెళ్ళి, అయ్యా మా యజమానుడు ఈ విధంగా చెప్పాడు, ఇవ్వండి అనేసి అతని దగ్గర తీసుకొని వాటిని చక్కగా తన యొక్క గృహంలో ఉంచుకొనేసి వస్తూ ఉన్నాడు. వచ్చి ఏమీ తెలియనట్లు, ఏమి సంపాదించుకున్నట్లు మరలా ఎక్కడికి వచ్చాడు, మరలా ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి నిలవబడ్డాడు. నిలవబడిన వెంటనే ఆ యొక్క ప్రవక్త అంటా ఉన్నాడు, ఏమని అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళావు గెహజీ, ఎక్కడికి వెళ్ళావంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్తానయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటే 26వ వచనం చదువుదామండి. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఏంటంటే అండి, నువ్వు లోకములో ఉన్న వాటిని సంపాదించుకొనుటకు ఇది సమయమా? నువ్వు వెళ్ళావు కదా అతని దగ్గరికి, అతడు దిగి నీ కోసం ఎదుర్కొనుటకు పరిగెట్టుకుంటూ వచ్చినప్పుడు నేను నీతో కూడా రాలేదా? ఏంటంటే అండి, ఆయన నిజంగా ఇక్కడ ఎలీషా ప్రవక్త వెళ్ళాడా అండి అతని దగ్గరికి? వెళ్ళలేదు. యెహోవా యొక్క ఆత్మ అతని ద్వారా చూస్తున్న దేవుడు అతని ఏం చేస్తున్నాడో ప్రతి ఒక్క విషయాన్ని దైవజనునికి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టే ఎలీషా ప్రవక్తకి తెలిసిపోయింది. అతను వెళ్ళాడు, ఏమడిగాడు, ఏం చేశాడు, ఇదంతా ఎలీషా ప్రవక్తకి తెలిసిపోయింది. చూస్తున్న దేవుడు ఊరికే చూస్తూ ఉంటాడా అండి? చూడాడు కదా. చూడండి ఆ కింది వచనంలో, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టము నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. చూడండి, ఈ యొక్క గెహజీ లోకంలో ఉన్న వాటి వైపు ఎప్పుడైతే ఆశపడి పరిగెట్టాడో అప్పుడు అతని మీద ఉన్న ఆ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే ఆ యొక్క దైవజనుడు దేవుని సన్నిధిలో కూర్చొని పొందుకున్న ఆ యొక్క దేవుని సన్నిధిని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రభావము దేవుని దైవజనుల చుట్టూ ఉన్న వారిలో కూడా ఉంటుందండి. ఆ యొక్క ప్రభావాన్ని ఆ యొక్క గెహజీ పోగొట్టుకున్నాడు. లోకంలో ఉన్న వాటి కోసం పరుగెట్టి ఆశపడి పూర్తిగా ఆ యొక్క కుష్టంను తెచ్చుకొని ఆ యొక్క ప్రాంతం నుండి వెలివేయబడ్డాడు.
దేవుని నుండి మనల్ని దూరం చేసే వాటి కోసం మనము ఎప్పుడూ ఆశపడకూడదండి. గెహజీ లోకంలో ఉన్న వెండి బంగారం కోసం ఆశపడ్డాడు. కాబట్టి ఆశపడిన దాన్ని బట్టి ఆయన ఆ యొక్క ప్రాంతం నుంచి బయటికి వెలివేయబడ్డాడు. మరి అదేవిధంగా చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము. ఈ యొక్క 26వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడండి. ఎవరంటే 3వ వచనం నుంచి చదువుకుందామండి. ఉజియా ఏలన ఆరంభించినప్పుడు 16 వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. ఈ ఉజియా అనే వ్యక్తి 16 సంవత్సరముల వయసులో ఆ యొక్క ప్రాంతంను ఏలడం ప్రారంభించాడు. అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. జనులందరూ కలిసి ఆ యొక్క ఉజియాను ఏం చేశారంటండి, రాజుగా నియమించినారు. ఎందుకంటే తన తండ్రి మరణించిన తర్వాత 16 సంవత్సరాల వయసులోనే ఆ యొక్క ప్రాంతాన్ని ఏలడానికి వారందరూ అతన్ని నియమించుకున్నారు. అతడు ఆ యొక్క చిన్న వయసు నుండే యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తూ ఉండేవాడంట. ఎందుకంటే తల్లిదండ్రులైనటువంటి వారు ఏ యొక్క మార్గంలో నడుస్తారో ఆ యొక్క మార్గంలోనే పిల్లలు కూడా నడుస్తారండి. అదేవిధంగా ఆ మధ్య ఏ విధంగా అయితే దేవుని మీద ఆధారపడుతూ యథార్థంగా ఉన్నాడో అదేవిధంగా ఉజ్జియా కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. 5వ వచనం చూద్దామండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. చూడండి, ఈ యొక్క ఉజ్జియా దేవుణ్ణి ఎంతవరకు ఆశ్రయించున్నాడో అంతవరకు ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడంట. దేవుడు లేకుండా మనం ఏమి చేసుకోలేమండి. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో అప్పుడు మనము ఏమవుతాము, దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు ప్రతి విషయంలో. అదేవిధంగా ఉజ్జియా ప్రతి ఒక్క విషయంలో బలంగా వృద్ధి చెందడం కానీ ప్రతి ఒక్క విషయంలో అన్ని విధాలుగా ఆయన స్థిరపడ్డాడంట. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడి మనస్సున గర్వించి చెడిపోయాడు. నాకు అన్నీ ఉన్నాయి, నేను దేవుని ఆశ్రయించినాను, దేవుడు నన్ను వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు, ప్రతి విషయంలో నాకు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు, నేను అన్ని విధాలుగా నా యొక్క రాజ్యంలో నా యొక్క ప్రాంతంలో నేను ఏమయ్యాను, స్థిరపడ్డాను, కాబట్టి నాకు ఎటువంటి కొరత లేదు. అతని హృదయములో అతని మనస్సులో అతను గర్విస్తూ ఉన్నాడు. గర్వించి 16వ వచనం చదువుతామండి. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చెయ్యగా. చూడండి, ఎవరికి దేవుడు ఏవైతే అప్పగించినాడో వాటిని చేస్తూ దేవుణ్ణి ఆశ్రయించి వాటిని మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో దేవుడు వాటిని అన్నిటినీ సఫలపరుస్తాడు. అయితే ఇంకొకరికి అప్పగించిన వాటిని మేము కూడా చేయగలుగుతాము, మాకు అన్నీ ఉన్నాయి, అన్నీ చేయగలుగుతాము. నేను యెహోవా మందిరంలో నేను ధూపం వేస్తాను. ఎందుకు అంటే నా దగ్గర అన్ని విధాలుగా సమృద్ధి ఉంది, నేను అన్ని విధాలుగా నెమ్మదిగా ఉన్నాను అని తన మనసులో అతను గర్వించాడు. ఆ విధంగా గర్వించినప్పుడు ఆ యొక్క యాజకులందరూ చూస్తుండగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఎప్పుడైతే నేను చేస్తాను, అతను వెళ్ళకూడని
ఆ యొక్క ప్లేస్లోకి ఎప్పుడైతే వెళ్ళాడో, వెళ్ళి ఆ యొక్క ధూపార్తిని పట్టుకొని యాజకుల మీదనే కోపం చూపిస్తా ఉన్నాను. నేను చేస్తాను, నేను చేయగలను అనేసి వెంటనే ఆ యాజకులందరూ చూస్తున్నప్పుడే అతన్ని నుదుటన కుష్ఠం పుట్టిందండి. చూడండి, ఆ యొక్క కుష్ఠము మనం అనుకోవచ్చు, ఏంటి మాకు అన్నీ ఉన్నాయి కదా, మేము ఎందుకు చేయలేమంటే దేవుడు ఎవరికి వేటిని చేయమని చెప్తాడో వాటిని మనము చెయ్యాలి. దేవుని అధికారానికి మనము ఒప్పుకోవాలి. మనకు నచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళడం కాదండి. దేవుడు చెప్పింది మనం ఎప్పుడైతే ఆయనను ఆశ్రయించి మనము చేయడము మొదలు పెడతామో అప్పుడు మనము వర్ధిల్లుతాము. ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే ఒక గెహజీని చూస్తే కనుక లోకంలో ఉన్న వెండి బంగారం కోసం ఆశపడి ఏమయ్యాడు? కుష్ఠరోగం సంపాదించుకున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించి అన్ని పొందుకున్న తర్వాత నేను యెహోవా సన్నిధిలో నేను ధూపం వేయగలను అనే గర్వం ఎప్పుడైతే ఉజ్జియాకు కలిగిందో వెంటనే ఆ యొక్క వ్యక్తి ఏమయ్యాడంట? కుష్ఠము అతని నొసట పుట్టింది. చూడండి, దేవుని చెప్పింది మనం చేయలేకపోతే మనకు ఆ యొక్క ప్రాంతం నుంచి బయటికి నెట్టివేయబడ్డమే, ఇంకొక ఆప్షన్ లేదండి. చాలామంది అనుకుంటూ ఉంటాం, ఏమవుతుంది లేండి అనేసి. ఇప్పుడు మనం ఈ యొక్క ఇద్దరు వ్యక్తులలో మనం గమనించింది ఏంటంటే, లోకంలో ఒకరు గర్వించారు, ఒకరు ఆశపడ్డారు. వీరి జీవితం ఈ విధంగా చూసాం కదా. అయితే నిజంగా దేవునికి అధికారానికి ఒప్పుకొని దేవునికి లోబడే వ్యక్తులను మనము గమనిద్దామండి. మనకు అందరికీ తెలుసు ఎస్తేరు కదండి. ఎస్తేరు తెలుసు, మొర్దెకై తెలుసు, హామాను కూడా అందరికీ తెలుసు కదండి. అయితే ఎప్పుడైతే ఎస్తేరు దేవుని మీద ఆనుకొని ఆయన చిత్త ప్రకారం ఎప్పుడైతే నిలవబడడం స్టార్ట్ చేసిందో అప్పటి నుండి దేవుడు ఆమెకు సహాయంగా ఉన్నాడు. దేవుని అధికారానికి ఒప్పుకునింది. ప్రతి ఒక్క విషయంలో ఆమె నేను చెయ్యను, తన పిన్న తండ్రి యొక్క కొడుకైన ఈ యొక్క మొర్దెకై విషయంలో ఆమె ఎప్పుడు చెప్పలేదు. ఆ యొక్క మొర్దెకై ఏదైతే చెప్తా ఉన్నాడో అది ప్రతి ఒక్కటి చేస్తూ వచ్చింది. దేవుని ప్రేమను ఆమె చూపిస్తూ వచ్చింది. ప్రతి ఒక్క విషయంలో ఏది ఏమైనాను సరే నేను దేవుడు చెప్పింది చెయ్యాలి, నేను దేవునిపైనే ఆధారపడతాను, దేవుని అధికారానికే నేను లోబడి ఉంటాననేసి ఈ యొక్క ఎస్తేరు నిర్ణయించుకుంది. ఈ యొక్క హామాను అందరికీ తెలుసు, మొర్దెకై అతనికి నమస్కరించలేదనే ఉద్దేశంతో యూదులు ఎవరికి నమస్కరించారండి. ఒక దేవాది దేవునికైనా దేవునికి తప్ప ఈ ప్రపంచంలో ఉన్న వేటికి కూడా యూదులు సాష్టాంగపడరు. కానీ ఈ యొక్క మాట తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఎవరైనా కనిపించిన వెంటనే నమస్తే అండి, నమస్కారం అండి, నమస్కారం అంటే నేను మీకు సమర్పించుకుంటా ఉన్నాననేసి చాలామంది చెప్తూ ఉంటారు. కనిపించడం నమస్తే అండి, నమస్తే అండి, ఇట్లా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అయితే మొర్దెకై మాత్రము ఆ యొక్క హామాను ఆ యొక్క రాజభవనం నుండి బయటికి వస్తున్నప్పుడు అందరూ వంగి వంగి ఆ యొక్క హామానుకు నమస్కరిస్తూ ఉంటే మొర్దెకై మాత్రము నమస్కరించలేదు. ఆ యొక్క రాజభవనం బయట ఉన్న ఆ యొక్క సైనికులు వచ్చి, అయ్యా అందరూ ఆ యొక్క హామానుకు నమస్కరిస్తూ ఉన్నారు కదా, నువ్వెందుకు నమస్కరించలేదు అని అంటే, నేను నా దేవునికి తప్ప మరి ఒకరికి నేను నమస్కారం పెట్టను, నేను ఇంకొకరికి నన్ను నేను అప్పగించుకోను, సమర్పించుకోను అనేసి ఈ యొక్క మొర్దెకై తెగేసి చెప్పేశాడు. చెప్పిన వెంటనే ఆ యొక్క సైనికులు వెళ్ళి హామానుకు చెప్పారు. ఏమని అంటే, అయ్యా అతను మొర్దెకై ఈ విధంగా మీకు నమస్కరించట్లేదు, అందరూ నమస్కరిస్తూ ఉన్నారు కానీ మొర్దెకై మాత్రము నమస్కరించడం లేదు అని సైనికులు అక్కడికి వెళ్ళి ఆ యొక్క హామాన్తో చెప్తా ఉన్నప్పుడు హామాన్తో పాటు వాళ్ళ భార్య కూడా వింటూ ఉంది. ఏమని అంటే, నీకు నమస్కరించడం లేదా, అయితే అతన్ని ఏం చేయాలి, చంపడం ఎంతలో పని, చిటికెలో పని అంట హామానుకు. అతన్ని చంపడం కాకుండా అతని వంశాన్ని మొత్తం నేను లేకుండా చేస్తాను అనేసి ఒక శాసనం బయలు వెళ్ళింది. ఏమని అంటే గనుక నమస్కరించాలి.
ఆ యొక్క శాసనం బయటికి వెళ్ళినప్పుడు దేవుని మాటను వింటూ దేవుని కోసం కనిపెడుతున్న వ్యక్తి ఆ యొక్క స్త్రీ ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉంది. ప్రభువా, నాకైతే తెలియదు, కానీ అయా మా యొక్క జీవితాల మీదకి వచ్చిన ఈ యొక్క వంశం అంతా నిర్మూలం చేయాలి, ఈ యొక్క యూదులందరూ లేకుండా చేయాలని వచ్చిన ఈ యొక్క శాసనం వర్ధిల్లకుండా చేయమనేసి అమ్మ దేవుని సన్నిధిలో 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించింది. ఏ వ్యక్తి అయితే మొర్దెకైని చంపాలని ఆ యొక్క ఉద్దేశంతో శాసనాన్ని విడుదల చేశారో, ఏ వ్యక్తి అయితే ఆ యొక్క ఉరి కొయ్యను తయారు చేయించాడంట మొర్దెకై కోసము, ఆ మొర్దెకైని ఆ యొక్క ఉరి కొయ్య మీద ఉరి తీయాలని. దేవుడు చూడండి ఎంత గొప్పవాడో. ఆయన అధికారానికి లోబడిన వారిని ఆయన ఏం చేస్తాడంట, ఖచ్చితంగా తప్పింపజేస్తాడు. 76వ కీర్తన 12వ వచనం ఒకసారి చూద్దామండి. 76వ కీర్తన. అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు. ఏంటంటండి, అధికారుల పొగరును ఆయన అణిచివేశాడు. అధికారం ఉంది కదా అనేసి ఆ యొక్క మొర్దెకై మీద ఈ యొక్క నయమాను ఏం చేశాడు, కుట్ర చేశాడు. అతన్ని చంపేయాలని ఎప్పుడైతే హామాను అనుకున్నాడో, వెంటనే దేవాది దేవుడు మొర్దెకై కోసము చేయించిన ఆ యొక్క ఉరికొయ్య మీదనే హామానును ఉరి తీసే విధంగా చేశాడండి. అదే అంటారు కదా, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారని. మనం ఏది విత్తితే ఆ పంటనే కోస్తామండి. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నటికీ సిగ్గుపరచడు. మనం అనుకోవచ్చు, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని అధికారానికి వీళ్ళు ఎప్పుడైతే లోబన్నారో వెంటనే ఏమైంది, ప్రతి ఒక్క విషయం నందు ఆయన వారికి తోడుగా ఉన్నాడు. ఎస్తేరు మహారాణి అయింది. మొర్దెకై ఆ యొక్క యూదుల అందరూ సురక్షితంగా ఉంచబన్నారు. మనం కూడా దేవుని అధికారానికి మనము ఒప్పుకున్నట్లయితే మనం కూడా ప్రతి ఒక్క విషయం నందు కాపాడబడతామండి, రక్షింపబడతాం. దేవుని వైపు చూస్తూ మనం వేసే ప్రతి ఒక్క అడుగు మనకి మంచి చేస్తుంది. అదేవిధంగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువను కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. చూడండి, మనం ఎప్పుడైతే ఆయన ప్రవర్తన మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటామో అప్పుడంట మన యొక్క త్రోవలు సరళమైపోతాయంట. మెట్టలుగా ఉన్న ప్రతి ఒక్కటి ఏమవుతాయి, సరళముగా మార్చివేయబడతాయి. దేవుని అధికారానికి మనం ఎప్పుడైతే లోబడతామో, దేవుని అధికారం కొరకు మనం ఎప్పుడైతే కనిపెడతామో అప్పుడు మన యొక్క చుట్టూ ఉన్న మార్గాలన్నీ తెరవబడతాయి. కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటాం, అయ్యో మేము పూర్తిగా మునిగిపోయామండి, మాకు ఎటు మార్గము కనిపించట్లేదు, అన్ని మార్గాలు క్లోజ్ అయిపోయినాయి. అయితే సహోదరుడా సహోదరి, ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాము. ఏమని అంటే, ప్రభువా నన్ను యొక్క శ్రమలలో నుండి, అయా యొక్క మాటలలో నుండి లేవనెత్తువాడవు నీవని ఎప్పుడైతే నీవు చెప్పింది నేను చేస్తానని ఆయన అధికారానికి మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో మన యొక్క మార్గములన్నీ ఏమవుతాయంట, సరళముగా మార్చబడతాయి. చాలామంది అనుకున్న వెంటనే జరుగుతాయా అండి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నువ్వు నమ్మకపోతే ఏది జరగదండి. ఎప్పుడైతే నన్ను నా దేవుడు బయటికి ఎప్పుడైతే తీసుకొస్తాడు అని మనం నమ్ముతామో అప్పుడు దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడు.